యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అందరు కూడా జాగ్రత్తగా వినండి. అందరు జాగ్రత్తగా వినాలని తెలియపరుస్తున్నాను. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి యోహాను చదివి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను, కూడమైన సంగతులను దేవా మాకు బయలుపరచండి తండ్రి. అయినా అయ్యా, మేము మాట్లాడుతున్నప్పుడు మా నోటికి బోధగా ఉండండి. ఈ వాక్యమును వెదజల్లుతున్నప్పుడు మంచి నేలలో ఉన్న విత్తనములాగా నీ బిడ్డలు, కుటుంబాలు అరవిలుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, నాయన మా ప్రభు, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచరణ సంగతులను, గూఢమైన సంగతులను దేవ బయలుపరచండి ప్రభు తండ్రి. నీ సన్నిధానంలో అయ్యా నీ బిడ్డలు విని గ్రహించి తమను నేను దాచుకొని ఫలించలాగా, అభివృద్ధి చెందలాగిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము దీవించబడాలి తండ్రి. అన్వేషణలో తోడుండండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యమును చెబుతుండగా నా నోటికి బోధన మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా వెనుక చెప్పండి, నా వెనుక మీరు చెప్పండి. వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగాను చేయును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్తున్న అంశం ఏంటంటే వాక్ ఇన్ ద లైట్. వాక్ ఇన్ ద లైట్ అంటే దేవుని వెలుగులో నడవడం అనే మాట మీకు నేర్పిస్తున్నాను. దేవుని వెలుగులో నడవాలి అనే మాట నేను కొన్ని సందర్భంలో చెప్పినాను. సీక్రెట్ సంబంధులు, వెలుగు సంబంధం కదా. సీక్రెట్ సంబంధులు ఉన్నారు, వెలుగు సంబంధులు ఉన్నారు. వెలుగులో నడిచేవారు చీకటిలో నడవరు, చీకటిలో నడిచేవారు వెలుగులో నడవరు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం మంచిగా అర్థం చేసుకుంటే మన జీవితంలో మనము ఏమైనామో తెలుసుకుంటాం, మనము ఎవరి వారమో తెలుసుకుంటాం, ఎవరి బిడ్డలమో తెలుసుకుంటాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిమో, ఎవరి సొత్తు, ఎవరు నిన్ను కన్నరు, ఎవరు నిన్ను పెంచుతున్నారో, ఎవరు నిన్ను పెద్ద చేస్తున్నారో అనేది ఈ వాక్యం ద్వారా నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమంతటా వెలుగై ఉన్నాడు. ఆయన వెలిగిస్తున్నాడు. లోకమంతటా వెలుగు ప్రకాశిస్తున్నాడు. యేసు ప్రభు బెత్లెహేము అనే గ్రామం పసలపాటలో ఉండినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు బెత్లెహేము అనే గ్రామంలో పసలపాటలో ఉండినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించింది. లోకమంతా వెలుగుతున్నది. లోకమంతా వెలుగుతున్నది. ఒక ప్రాంతం వెలుగుతున్నదా? ఒక ప్రాంతం వెలుగుతున్నదా? ఒక దేశం వెలుగుతున్నదా? అనేక దేశాలు వెలుగుతున్నాయా అనే మాట యేసు ప్రభు బెత్లెహేము అనే గ్రామంలో పుట్టినప్పుడు లోకమంతా వెలుగుతున్నది. లోకంలోనికి వెలుగొచ్చింది. లోకంలోనికి వెలుగొచ్చిన తర్వాత చీకటంతా కూడా పారిపోతున్నది. వెలుగున్న చోట చీకటి ఎంత మాత్రము ఉండదు.
వెలుగున్న చోట చీకటి ఉండడానికి అవకాశము ఉండదు. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు వెలుగు సంబంధులైనప్పుడు, మీరు వెలుగైనప్పుడు, ఆయన వెలుగైనప్పుడు మీరు వెలుగు సంబంధులే. తన బిడ్డలమైన మనము వెలుగు సంబంధులమే. మనము ఈ మంచి మాట ఏంటంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడలా మనము వెలుగులో నడవాలి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో మనం నడవాలి. ఆయన త్రోవలో మనం నడవాలి. ఆయన మార్గములో మనం నడవాలి. ఈ వెలుగులో నడిచినటువంటి వారందరూ కూడా మంచి త్రోవలో నడుస్తున్నారు, మంచి మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళకు గమ్యమేదో తెలుస్తున్నది, చేరవలసిన స్థానం ఏంటో తెలుస్తుంది. వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాలో మార్గం తెలియపరుస్తున్నది. వాళ్ళు వెలుగులో ఉన్నారు కాబట్టి అన్ని వాళ్ళకు తెలిసిపోతాయి. దేవుడు వాళ్ళకు బోధిస్తాడు, దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారితో సంభాషిస్తాడు. నువ్వు అనుకున్న అన్ని కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికి సాధ్యమవుతుంది? వెలుగులో ఉన్న వారికి, వెలుగులో నడుస్తున్నటువంటి వారికి, వెలుగులో ఉన్న వారికి, వెలుగులో నడుస్తున్నటువంటి వారికి సాధ్యమవుతుంది. కానీ నువ్వు చీకటిలో ఉన్నటువంటి వారికి సాధ్యము కాదు. బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవితంలో సగం 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 అనే భావనలు జీవిస్తున్నారు. చాలా మంది అల్ప విశ్వాసంతో జీవిస్తున్నారు. చాలా మంది అపనమ్మకంతో జీవిస్తున్నారు. ఈ అపనమ్మకము, అల్ప విశ్వాసము నీ జీవితంలో ప్రతిఫలము లేకుండా తీసుకొని పోతున్నది. నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా తీసుకొని పోతున్నది. కనుక చీకటి సంబంధులందరూ కూడా లోకానుసారులు. చీకటి సంబంధులందరూ కూడా లోకానుసారులు. లోకమును ప్రేమించేవారు, లోకములో ఉన్న వాటిని అనుసరించేవారు, లోకములో అన్ని చేస్తున్నటువంటి వారు. లోకములో ఉన్న వాటి అంటే ఏంటి అంటే, లోకంలో ఉన్నటువంటి నీతి వివాదాలను అనుసరిస్తున్నటువంటి వారు. కనుక అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తున్నటువంటి వారు. రెండో విషయం ఏంటంటే ఆజ్ఞాతిక్రమంగా చేసేవాళ్ళు. అంతేకాకుండా అబద్ధాలు ఆడేవారు, ఇతరులకు మోసం చేసేవారు, ఇతరులకు అన్యాయం చేసేవారు. కనుక దోసుకునేవారు, దోపిడీల వారి. చీకటి సంబంధులంతా కూడా దోసుకుంటారు, పంచుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ చీకటి సంబంధులంతా కూడా ఒకరి మీద ఒకరు పడతారు, కుట్రలు కుతంత్రాలతో జీవిస్తారు. చీకటి సంబంధంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? ఈ అబద్ధములకు జరుగుతున్నటువంటి సాధనగా ఏంటో తెలుసా? నన్ను మోసపరచడానికి, ఆత్మీయ స్థితిని దొంగిలించడానికి వరకు, ఆత్మీయ స్థితిలో నిన్ను నడవకుండా చేయడానికి అనేకమైనటువంటి కారణాలు తీసుకొని వచ్చి నీ చెవులో ఉంటాడు. నీలో అనేక సమస్యలు తీసుకొచ్చి నీలో పెడతాడు. పెట్టినప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? అబద్ధములే మాట్లాడతావు. నీలో సత్యం ఎంత మాత్రం ఉండదు. ఎందుకంటే సత్యం నీలో ఉండదు. అబద్ధం ఆడుతూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు, దొంగతనం చేస్తూనే ఉంటారు, అపాయించుకుని ఉంటారు, వ్యభిచారం అంటే రకరకాలైన తప్పులు చీకటిలో సంభవిస్తున్నాయి. చీకటిలో ప్రజలు ఈజీగా చీకటిని ప్రేమిస్తారు. చీకటిలో ప్రజలు చీకటిని ప్రేమిస్తారు, సాతాను ప్రేమిస్తారు, దురాత్మలను ప్రేమిస్తారు, లోకానుసారంగా జీవిస్తారు, కానీ దైవానుసారంగా జీవించలేకపోతున్నారు. అందుకారణాన్ని బట్టి నీ జీవితం అంతా చీకటిలోనే ఉన్నది. నీ జీవితం అంతా చీకటిలోనే కుమిలిపోతున్నావు. చీకటిలో, పాపంలో, శాపంలో మునిగిపోతున్నవే తప్ప నీ జీవితంలో ఎంత మాత్రం వర్ధిల్లడం లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకు వర్ధిల్లడం లేదంటే చీకటి బ్రతుకు, చీకటి జీవితము, అంధకారమైన జీవితము నిన్ను బలహీనపరుస్తున్నది. సాతానుడు నిన్ను వెంటాడుతున్నాడు. కానీ రెండో మాట ఏంటంటే, మీరు వెలుగు సంబంధులైతే, మీరు దేవుని సంబంధులైతే, మీరు దేవుని బిడ్డలైతే కనుక వీటన్నిటికీ గుడ్బై చెప్పేవాడు. వీటన్నిటిని అపోస్తలుడు పౌలు అంటాడు, పూర్వకాలంలో వీటన్నిటితో నాకు సహవాస సంబంధాలు ఉండే, కానీ ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకున్నానో వాటన్నిటికీ నేను దూరమైపోయాను, వాటన్నిటిని నేను విడిచిపెట్టాను. పూర్వకాలంలో తెలిసిందేని కాలంలో చేసినటువంటి విషయాలు వేరు. కనుక దేవుని తెలుసుకున్న తర్వాత నీ వాక్యం తెలియపరుస్తున్నది. నీ జీవితము వెలుగుతుండాలి, నీ జీవితంలో గొప్ప వెలుగుతో నింపబడాలి.
నేను ఈరోజు చెప్పేదంటే వెలుగు సంబంధం అన్నప్పుడు మనము వెలుగుతున్న వారమై ఉండాలి. వెలుగులో ఉన్నటువంటి వారి